శశి 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 అమ్మా, అది రిషి వాయిస్ లా ఉంది. శశి అంటూ నన్ను పిలుస్తున్నాడు. శశి ఎక్కడ? రిషి నా కోసం తిరిగి మన ఇంటికి వచ్చేసాడు అనుకుంటా. రిషి రిషి ఒక్కడే వచ్చుంటాడా? ఎందుకే మళ్ళీ మా ఇంటికొచ్చావు? రిషిని మాకు కాకుండా చేసావు, అది చాలేదా? ఇప్పుడు శశిని కూడా ఎత్తుకెళ్ళడానికి వచ్చావా? నేను యష్తో మాట్లాడాలని వచ్చాను. హే, నాతో నీకు మాటలేంటి? చాలా మాటలే ఉన్నాయి యష్. నీ భార్యగా కాదు, శశికి అమ్మగా మాట్లాడాలి. నువ్వు నా అమ్మవి కాదు, సంధ్యనే మా అమ్మ. నువ్వలా అనుకోవడంలో తప్పులేదులే శశి. సంధ్యని నువ్వు అమ్మలా ఫీల్ అయ్యేలా చేసింది ఈ ఇంట్లో వాళ్లే కదా. అయినా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు? ఏం మాట్లాడాలి ముందు అది చెప్పు. శశికి నువ్వేమవుతావు యష్? హే, ఏంటా పిచ్చి ప్రశ్న? నాన్న అవుతాను. మరి నాన్నగా శశి విషయంలో నీ బాధ్యతని మర్చిపోయి ఏదో నా భర్తగా ఫీల్ అవుతూ నా మీద కోపంతో ఉంటే ఎలా చెప్పు? హే, నేనేం నీ భర్తగా ఫీల్ అవడం లేదు. రిషి కూడా నువ్వేగా నాన్నవి. అవును. ఇద్దరు పిల్లలకి నువ్వే నాన్నవి అయ్యుండి ఎందుకు నువ్వే వాళ్ళిద్దరిని విడదీస్తున్నావు? రిషి శశిని వేరు చేసింది ఎవరు? నువ్వా నేనా? రిషిని నేనేమి శశి నుంచి దూరం చేయలేదు, అమ్మగా దగ్గర చేసుకున్నాను. ఏ రాయైతేనే మూతి పళ్ళు రాలగొట్టడానికి? అసలైనవన్నీ వదిలేసి పనికిరాని విషయాల్లో బాగానే చూపిస్తారు మీ ప్రతాపం. ఏం వదిలేసాం? ఎవరిని వదిలేసామే? శశిని వదిలేశారు. శశిని మేము వదిలేయడమేంటి? ఏం మాట్లాడుతూ ఉండవు? మతిగాని పోయుండదా నీకు? మీరాగండి, ఊరికే నోరేసుకుని పడిపోకండి. సింధు ఆ మాట అందంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. సింధు, అసలు విషయం ఏంటో చెప్పమ్మా. మావయ్య, మీ కొడుకు మీ ఆవిడ టీవీ డిబేట్లో కోర్టులో తెగ మాట్లాడారు కదా. ఈ హంతకురాలి దగ్గర పిల్లలు పెరిగితే వాళ్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అదే మా దగ్గరుంటే వాళ్ళకి మేము బంగారు భవిష్యత్తు అందిస్తామన్నారు కదా. ఏది బంగారు భవిష్యత్తు? నాకైతే కనపడడం లేదు మావయ్య. పిల్లలు స్కూల్కెళ్ళి చదువుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. శశి ఎందుకు స్కూల్కి రాలేదు? అంటే మీరు తనని పట్టించుకోవడం లేదనేగా? మీరు పట్టించుకోకపోయినా తల్లిగా నేను పట్టించుకుంటాను.
నిజంగా మీరు కనుక శశి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునే వాళ్లే అయితే రెగ్యులర్గా స్కూల్కి పంపండి. కనీసం అక్కడన్నా రిషి శశి కలిసి సంతోషంగా ఉంటారు. నా మీద మీకున్న కోపాలు మీ దగ్గరే ఉంచుకోండి. అవి పిల్లలకి పంచకండి. రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు. వాళ్ళని కలిసి ఉండనివ్వండి. రిషి రా. యష్, ఇప్పటికైనా తండ్రిగా నీ బాధ్యతని నిర్వర్తించరా? రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు. వాళ్ళని కలిసి ఉండనివ్వండి. శశి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రిషి గురించే నానమ్మ. రిషి అంటే నీకు కోపమా ద్వేషమా? కోపమే నాన్న. కోపం అయితే పర్వాలేదు, అది ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. అదే ద్వేషం అయితే అది జీవితాంతం నీతో పాటే పెరిగి పెద్దదవుతుంది. రిషి విషయంలో నీ కోపం ద్వేషంగా మారకుండా చూసుకో శశి. అలాగే నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళాలి, రిషితో కలిసి ఉండాలి. రిషి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి. అలాగే నాన్న. ప్రామిస్ చేస్తున్నాను, రిషి మనసు మార్చి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను. అంటే అదే స్కూల్కి పంపిస్తావరా పాపని? అవునమ్మా. వద్దురా, మనం శశిని వేరే స్కూల్లో వేద్దాం. అదే స్కూల్లో అయితే శశి రిషి మనసు మార్చి మన ఇంటికి తీసుకురావడం దేవుడెరుగు. ఆ సింధు మన రిషి కలిసి శశి మనసు మార్చి వాళ్ళతో తీసుకెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వు అనవసరంగా ప్రతిదానికి భయపడకమ్మా. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది.